ఆయుధాలు చూపిస్తూ గ్రానైట్ రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరిస్తున్న ముఠాను ఖమ్మం పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా బైక్ వెళుతున్న ఇద్దరు పారిపోయే ప్రయత్నం చేశారు. ఇక వారిని వెంబడించి పోలీసులు పట్టుకుని తనిఖీ చేశారు. వారి బైక్ లో 3 పిస్టల్స్, 4 మ్యాగజైన్లు, 17 రౌండ్ల బుల్లెట్స్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టాలు రావడంతో ఎలాగైనా డబ్బు సంపాదించాలి అనే ఆలోచనతో బీహార్ నుంచి వీటిని కొనుగోలు చేస్తున్నారు సిపి చెప్పారు. ఇక నిందితుల్లో ఒకరిని మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేట గ్రామానికి చెందిన వ్యక్తిగా పేర్కొన్నారు. ఇద్దరు ఒక బైక్ లో ఆ రూట్ లో వస్తున్నాయి. వాళ్ళకి సస్పిషియస్ సర్కమ్స్టాన్సెస్ లో వాళ్ళకి కనపడింది. అప్పుడు పోలీస్ ఆఫీసర్ వాళ్ళకి స్టాప్ చేయడానికి ప్రయత్నం చేసింది, ఇండికేషన్ ఇచ్చింది. వాళ్ళ బైక్ అక్కడ తీసుకొని అండ్ దే స్టార్టెడ్ స్కేపింగ్. అప్పుడైతే కొంత దూరం వరకు పోలీస్ కూడా చేయడం జరిగింది. చేసిన తర్వాత వాళ్ళకి అప్రిహెండ్ చేసింది. 7mm పిస్టల్స్, 4 మ్యాగజైన్స్, 17 బుల్లెట్స్ తీసుకొచ్చారు. హీరో గ్లామర్ మోటార్ సైకిల్ ఉన్నాయి. బయట ప్రాంతం నుంచి బీహార్, మధ్యప్రదేశ్ ఇట్లా కొన్ని ప్రాంతం నుంచి ఇల్లీగల్ గా వెపన్ తీసుకుంటున్నారా వాళ్ళ మీద పోలీస్ రెగ్యులర్ గా ఇన్ఫర్మేషన్ పెట్టి ఇన్ఫర్మేషన్ జనరేట్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు.